యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలు వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి, మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, మీ కుటుంబాలు దీవించబడతాయి. దయచేసి గమనించండి, సాయంత్రం 6 గంటలకు మల్లేపల్లిలో అద్భుతమైన ఆరాధన జరుగుతున్నాయి. మల్లేపల్లి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త నేను రాబోతున్నాను. మీరు అందరూ రండి. గొప్ప గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. వచ్చిన వారందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేశారు. వాలంటీర్స్ అందరూ కూడా తప్పనిసరిగా పాలు పంపులు పొందండి. చుట్టుపక్కల ప్రజలందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నాడు. రండి, వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 115వ కీర్తన 14వ వచనం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ద లార్డ్ షల్ ఇంక్రీజ్ యూ అండ్ మోర్ అండ్ యువర్ చిల్డ్రన్స్. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇస్తున్నాడు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కష్టపడి నువ్వు కష్టపడుతున్నది అంతా ఎందుకంటే నీ కొరకు, నీ పిల్లల కొరకు. ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలు దీవించబడాలి, మా పిల్లలు ఆశీర్వదించబడాలి, అభివృద్ధి పొందాలి, దీవించబడి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి, అందరంత ఎత్తులోనికి ఎదగాలని ప్రతి ఒక్కరు ఆశ కలిగి ఉంటారు. మరికొంతమంది అయితే వారికి మంచి జీవితం ఉంటే చాలు, వారు దీవించబడితే చాలు అని చాలా మంది ఆశపడుతుంటారు. కొంతమంది అయితే మా పిల్లలు వారు బ్రతికితే చాలు అని ఆశ కలిగిన తల్లిదండ్రులు ఎంతో మంది ఉంటారు. మీ కొరకే ఈ వాగ్దానం ప్రవహిస్తున్నాడు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. గాడ్ విల్ ఇంక్రీజ్ యూ అండ్ ఆల్ యువర్ చిల్డ్రన్. నిన్ను, నీ పిల్లల్ని వృద్ధి పొందించబోతున్నాడు. నిన్ను వృద్ధి పొందిస్తాడట, నీ పిల్లల్ని కూడా వృద్ధి పొందిస్తాడట. నువ్వు దీవించబడ్డావు, ఆశీర్వదించబడ్డావు అనుకుంటున్నావు. నా పిల్లల్ని కూడా ప్రభు దీవిస్తే బాగుండు, నా పిల్లల పరిస్థితి మారిస్తే బాగుండు, వారికి వివాహం జరిగితే బాగుండు, వారి గర్భఫలం తెరిస్తే బాగుండు, వారికి మంచి ఉద్యోగం రావాలి, మంచి ర్యాంక్ రావాలి, ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్తే బాగుండని నువ్వు ఆశ కలిగి ఉన్నావు. భయపడద్దు. ఈ రోజు ఈ వాగ్దానం నీ కొరకే. నిన్ను, నీ పిల్లల్ని దేవుడు వృద్ధి పొందించబోతున్నాడు. అందులో నో డౌట్. అస్సలు మీరు సమస్య లేదు. ప్రభు అద్భుతంలోకి నడిపించబోతున్నాడు. మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు. చాలా రోజులుగా మీరు ఏడుస్తున్నారు, నా పిల్లల కొరకు, నా కుటుంబం, నా జీవితం అని ఏడుస్తూ ఉన్నారు. భయపడొద్దని ప్రభు చెప్తున్నాడు. నిన్ను, నీ పిల్లల్ని వృద్ధి పొందించబోతున్నాడు. మరి కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటున్నారు, నా జీవితం ఎలాగైపోయింది, నా బ్రతుకు ఎలాగైపోయింది, నా పిల్లల జీవితం ఎలాగుంటుందో, వారి భవిష్యత్తు ఎలాగుంటుందో, వారి కష్టాలు ఎలాగుంటాయని నువ్వు భయపడిపోయి కంగారు పడుతున్నారు. వద్దని ప్రభు చెప్తున్నాడు. నిన్ను, నీ పిల్లల్ని వృద్ధి పొందించబోతున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఆస్వాదించబోతున్నాడు. ఘనమైన కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది ఉదయకాల సమయంలో ప్రభు ఈ వాగ్దానం విన్నారు. యెహోవా మిమ్మును మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తానని మీరు మాట్లాడావు. అవును, శ్రమల్లో, కష్టాల్లో, నిందల్లో, అవమానాలు గుండా వెళ్తున్న తల్లిదండ్రులు మా పిల్లల జీవితం ఏమవుతాయి, మా పిల్లల బ్రతుకు ఏమవుతాయి అని భయపడుతున్నారయ్యా. వారందరికీ నాయన మీరు మాట్లాడావు. నిన్ను, నీ కుటుంబాన్ని, పిల్లల్ని వృద్ధి పొందిస్తానన్నావు. మీరు ఆశీర్వదించబోతున్న నీకు స్తోత్రాలు. ఘనమైన కార్యాలతో నింపబోతున్న ప్రభాకర్ ప్రభుని దర్శిస్తున్నాడు. భయపడద్దు. గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. సాల్మాన్ దేవుని దర్శిస్తున్నాడు అయ్యా. గొప్ప విడుదల నువ్వు చూడబోతూ ఉన్నావు. ఉన్నతమైన కార్యాలతో నడిపించబోతున్నాడు. శివ ప్రభుని దర్శిస్తున్నాడు. మంచి ఆరోగ్యం నీకు ఇవ్వబోతున్నాడు. ప్రభావతి గొప్ప కార్యం నీ జీవితంలో దేవుడు జరిగిస్తున్నాడు. స్వప్న దేవుని ఇప్పుడే తాకుతున్నాడు. గొప్ప కార్యం యేసు నామములో జరుగుతున్నాయి. ఎంతమంది ప్రోగ్రాం చూస్తున్నారు, ప్రతి ఒక్కరూ దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రజలారా, భయపడద్దు. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు చింతించొద్దు. ప్రభు అంటున్నాడు, నిన్ను, నీ పిల్లల్ని వృద్ధి పొందిస్తా. నీ కష్టాలు, నీ వేదన, నీ కన్నీరు మీరు నలిగిపోయినట్టుగా మీ పిల్లలు నలిగిపోరు. వారికి మంచి భవిష్యత్తు దేవుడు ఇవ్వబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.